సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు స్పాట్ ట్రేడింగ్ అనేది ఏంటిది అండ్ స్పాట్ ట్రేడింగ్ అనేది మన Coin26 లో ఏ విధంగా అయితే చేయాలి కంప్లీట్ ట్యుటోరియల్ అయితే ఇవ్వబోతున్నా. సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారు స్టాప్ లాస్ అంటే మనం స్పాట్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, స్పాట్ ట్రేడింగ్ లో స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టాలి. సో కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు, ప్రతిదీ ఈ వీడియోలో అయితే క్లియర్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో స్పాట్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి దానికన్నా ముందు స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటిదని మనం ఇక్కడ తెలుసుకుందాం. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారు అంటే మనం క్రిప్టోలో ఏ కాయిన్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డాజ్ కాయిన్ ఉంది, సో డాజ్ కాయిన్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. దాన్ని మనం స్పాట్ ట్రేడింగ్ అంటాం. అంటే ఒక డాజ్ కాయిన్ వాల్యూ ఎంత ఉంది అని మీకు చూపిస్తా. ఇక్కడ సెర్చ్ చేస్తా డాజ్. సో ఒక డాజ్ కాయిన్ వాల్యూ 13 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తుంది గైస్. ఓకేనా? సో ఒక్క కాయిన్ మీరు కంప్లీట్ గా కొంటే అప్పుడు మీకు స్పాట్ ట్రేడింగ్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై మీద క్లిక్ చేసిన అండ్ ఇక్కడ నేను డాజ్ లో 100 కాయిన్స్ అయితే క్లిక్ చేసా. సో 100 కాయిన్స్ ఇప్పుడు నేను ఇక్కడ బై చేసుకుని అనుకున్నా. బై చేసుకుంటే ఆ 100 కాయిన్స్ మొత్తం నా ఓన్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో దాని ఓనర్ నేనే ఇక్కడ. సో ఆ కాయిన్స్ నేను ఇక్కడ లైఫ్ టైం మనం దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. ఇలాంటి చేయడాన్ని మనం స్పాట్ ట్రేడింగ్ అనేది అంటాం గైస్. ఓకేనా? సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో ఏముంటుంది మనకు? ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో మనం ఇక్కడ కాంట్రాక్ట్స్ అయితే బై చేస్తాం, మనం కాయిన్ అయితే బై చేయం. బట్ స్పాట్ ట్రేడింగ్ లో మనం అయితే ఒక కాయిన్ అయితే బై చేయాలి, కంప్లీట్ గా బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ఉంది, సో ఒక్క బిట్ కాయిన్ కంప్లీట్ గా మీరు బై చేస్తే దాని యొక్క మీరు ఓనర్ అని అవుతారు అన్నట్టు గైస్. ఓకేనా? సో మనం ఇక్కడ నుంచి అయితే బ్యాక్ చేసుకుందాం. సో మీకు స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటిది అర్థం అనేది అయిపోయింది అనుకుంటా. సో ఇప్పుడు స్పాట్ ట్రేడింగ్ చేయడానికి ఏ విధంగా చేయాలి కంప్లీట్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ Coin26 లో అయితే ఉన్నాం. సో Coin26 లో ఫస్ట్ మనం ట్రేడింగ్ చేయాలంటే స్పాట్ ట్రేడింగ్ అయినా ఫ్యూచర్స్ ట్రేడింగ్ మన దగ్గర మనీ అనేది ఉండాలి. సో మనీ ఏ విధంగా డిపాజిట్ చేయాలో చూపిస్తా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒక ఐకాన్ కనిపిస్తుంది గైస్. సింపుల్ గా ఇక్కడ చూడండి, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫండ్స్ అనే ఆప్షన్ వచ్చింది గైస్. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే ఫండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి డిపాజిట్ ఐఎన్ఆర్, విత్డ్రా ఐఎన్ఆర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం డిపాజిట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి. సో మినిమం ఇక్కడ 100 రూపీస్ తో మనం అయితే ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇక్కడ అయితే డిపాజిట్ చేసుకుని చాలా సింపుల్ గా అయితే డిపాజిట్ అనేది అయిపోతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ చేస్తా గైస్. అండ్ తర్వాత హోమ్ స్క్రీన్ లో రాగానే ఇక్కడ మనకు ఒక 3 డాట్ ఆప్షన్ కనిపిస్తుంది. సింప్లీ దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ చూడండి మనకు స్పాట్ అని ఒక ఆప్షన్ వచ్చేసింది గైస్. ఓకేనా? సింపుల్ గా స్పాట్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు చూడండి మనకు పైన స్పాట్ 3 స్పాట్ ఉంది, ఫ్యూచర్స్, ఎక్స్పర్ట్ పిక్స్ ఈ విధంగా. సో మనం ఇప్పుడు స్పాట్ అనేది చూసాం. సో స్పాట్ మీద క్లిక్ చేసా తర్వాత మనకి ఇక్కడ ఆల్ అని చూపిస్తుంది, ఐఎన్ఆర్, యూఎస్డిటి, బీటీసీ. అంటే మనం స్పాట్ లో ఒక కాయిన్ కొనాలనుకోండి, మనం ఇండియన్ రూపీస్ తో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఐఎన్ఆర్ మీద క్లిక్ చేసిన అనుకోండి, దీని వాల్యూ ఇండియన్ రూపీస్ లో చూపిస్తుంది. సో యూఎస్డి ఎంత ఉంది? 90 రూపీస్. బిట్ కాయిన్ ఎంత ఉంది? 83,60,000. ఈ విధంగా అయితే వాల్యూ మనకు ఇండియన్ రూపీస్ లో చూపిస్తుంది. అంటే మన ఇండియన్ రూపీస్ తో బై చేయాలన్నట్టు. ఓకేనా? తర్వాత యూఎస్డిటి ఉంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ యూఎస్డిటి వాల్యూ చూపిస్తుంది. సో మనం యూఎస్డిటి తోనే ఇక్కడ బై చేయాలన్నట్టు. ఓకేనా? సింపుల్ గా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డాజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బై మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను సింపుల్ గా ఇక్కడ ఒక కాయిన్ అయితే ఎంటర్ చేస్తా. సో ఇక్కడ చూడండి మన దగ్గర ఫండ్స్ లేవు అని చూపిస్తుంది, ఎందుకంటే యూఎస్డిటి తో బై చేయాలన్నట్టు. ఇప్పుడు నేను బ్యాక్ చేసి సింపుల్ గా మీకు ఇంకో లాజిక్ చూపిస్తా. ఐఎన్ఆర్ మీద క్లిక్ చేసా అండ్ ఇక్కడ మనకి డాజ్ ఆప్షన్ ఉంది. సింపుల్ డాజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బై అండ్ సేల్ అనే 2 ఆప్షన్స్ వస్తున్నాయి గైస్. ఓకేనా? సో దీంట్లో మనం సేల్ చేయలేం. సేల్ అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ ని మనం అయితే ఇక్కడ సేల్ చేయగలుగుతాం అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు సేల్ మీద క్లిక్ చేస్తే చూడండి మన దగ్గర మన దగ్గర అవైలబుల్ ఎంత ఉంది? 0 ఉంది. ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తే చూడండి ఏమొస్తుంది? నో సఫిషియెంట్ బ్యాలెన్స్ టు సేల్ అని వస్తుంది గైస్. ఓకేనా? సో మనం ఇక్కడ సేల్ చేయలేం అన్నట్టు, ఇక్కడ మనం బై చేయాలి. సో బై మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది గైస్. ఓకేనా? ఈ విధంగా రాగానే ఇక్కడైతే మనకు ఒక ప్రైస్ అనేది నడుస్తుంది, ఇక్కడ ప్రైస్ నడుస్తుంది అండ్ ఇక్కడ ఒక లిమిట్ ప్రైస్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మన ప్రొడక్ట్ లో స్పాట్ అనేది సెర్చ్ ఆల్రెడీ సెట్ ఉంది. తర్వాత లిమిట్ అంటే మన ఇష్టం ఉన్న ప్రైస్ లో మనం పెట్టవచ్చు, లేదంటే మార్కెట్ అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏది నడుస్తుంది దాంట్లో అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సింపుల్ గా నేను చూడండి మార్కెట్ మీద క్లిక్ చేసిన ఇప్పుడు ఏ ప్రైస్ అయితే నడుస్తుంది నేను క్లిక్ చేసే టైంలో ఆ ప్రైస్ కి సేల్ బై అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 10 అనేది క్లిక్ చేస్తా చూడండి 133 రూపీస్ యూజ్ అవుతుంది అండ్ అవైలబుల్ మన దగ్గర ఎంత ఉంది? 700 అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడ 10 కాయిన్స్ మీద క్లిక్ చేసిన, స్వైప్ టు బై మీద క్లిక్ చేసిన గైస్. ఓకేనా? చూడండి మన యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ ఫిల్డ్, మన ఆర్డర్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. చెక్ ఆర్డర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఇది దేంట్లో చూపిస్తుంది? మన పోర్ట్ఫోలియోలో చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ బ్యాక్ రాగానే ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్ ఉంది. సింపుల్ దీంట్లో రాగానే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంది, పైన కాయిన్స్ అనే ఆప్షన్ ఉంది. సింపుల్ గా మీరు ఏం చేయాలంటే కాయిన్స్ లో వచ్చేయాలి. ఇప్పుడు చూడండి మనం డాజ్ లో ఇప్పుడే జస్ట్ బై చేసినాం, 133 ఇన్వెస్ట్ చేసినాం, కరెంట్ వాల్యూ కూడా అంతే నడుస్తుంది అండ్ మన పిఎన్ఎల్ లో 0% చూపిస్తుంది. ఇప్పుడు వరకు కాయిన్ లో ఏం ప్రాఫిట్ లాస్ అనేది అవ్వలేదు, కంప్లీట్ గా అది మనకి ఇక్కడైతే చూపిస్తుంది గైస్. ఓకేనా? సింపుల్ గా సేల్ చేయాలంటే అగైన్ మీరు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ సేల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి క్లిక్ చేయగానే సేల్ ఆప్షన్ వచ్చింది. సేల్ మీద సింపుల్ గా క్లిక్ చేసినాం, కానీ మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 10 కాయిన్స్ ఉన్నాయి. ఈ విధంగా అయితే సేల్ చేయొచ్చు. లేదంటే మనకు అగైన్ ఇంకో విధం ఉంటుంది, అది కూడా ఆ విధంగా మనం ఇక్కడ సేల్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ గా మోర్ మీద క్లిక్ చేయండి, అగైన్ స్పాట్ మీద రండి అండ్ ఇక్కడ మనం ఐఎన్ఆర్ పేరుతో కొన్నాం కదా, ఇక్కడ డాజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం సేల్ చేస్తే సేల్ అవుతుంది, ఎందుకంటే చూడండి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ లో 10 డాజ్ కాయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ సేల్ చేయొచ్చు.
ఎంటర్ క్వాంటిటీ మీద 10 క్లిక్ చేసిన అండ్ చూడండి మార్కెట్ ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసిన స్వైప్ టు సేల్ చేసిన అండ్ మన ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఇక్కడ క్లోజ్ చేస్తే ఇప్పుడు చూడండి మన దగ్గర మన పోర్ట్ఫోలియోలో మన దగ్గర ఏమీ కనిపిస్తలేదు. చూడండి పోర్ట్ఫోలియోలో ఏమీ లేదు. ఇక్కడ కాయిన్ అనేది సేల్ అనేది అయిపోయింది. ఈ విధంగా చాలా ఈజీగా మనం స్పాట్ లో అనేది కాయిన్ అనేది బై అండ్ సేల్ అనేది చేసుకోవచ్చు. చూడండి మన దగ్గర ఫండ్స్ కూడా 700 ఉండే ఇప్పుడు 696 అయితే ఉంది. సో దాంట్లో మనకి ఏమైతుంది అంటే కొంచెం చార్జెస్ అనేది అవుతాయి గైస్. ఓకేనా. సో ప్రాఫిట్ అయితేనే మనం గవర్నమెంట్ కి అయితే ట్యాక్స్ కూడా ఇవ్వాలి. 30% అయితే మనం ప్రాఫిట్ లో గవర్నమెంట్ తీసుకుంటుంది అండ్ 1% టీడీఎస్ కూడా అయితే తీసుకుంటుంది గైస్ గవర్నమెంట్. ఓకేనా. సో స్పాట్ ట్రేడింగ్ లో ఇది మన గవర్నమెంట్ కి అయితే కంపల్సరీగా మనం ఇక్కడ చార్జెస్ అనేది ఇవ్వాలి అండ్ ట్యాక్సెస్ అయితే ఇవ్వాలి. బట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో అలా కాదు గైస్. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో మనం గవర్నమెంట్ కి ఎలాంటి ట్యాక్సెస్ అయితే ఇవ్వము. దాంట్లో మనం ఎంత ప్రాఫిట్ చేస్తే అంత ప్రాఫిట్ మనకే అనేది అవుతుంది గైస్. ఓకేనా. సో చూడండి స్పాట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో ఒక ట్రేడ్ అయితే తీసుకున్నా అండ్ ఇక్కడ ప్రాఫిట్ అయితే నడుస్తున్నా ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు. ఈ ట్రేడ్ తీసుకున్న ఎంత జస్ట్ 855 రూపీస్ అయితే యూజ్ చేసి ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నా. సో మీరు కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ ఉన్న వీడియోస్ అయితే చూడండి, అర్థం చేసుకోండి. క్రిప్టో ట్రేడింగ్ అంటే ఏంటిది నేర్చుకోండి. తర్వాత క్రిప్టో ట్రేడింగ్ లో ఫస్ట్ అయితే మీరు స్పాట్ ట్రేడింగ్ చేయాలి. తర్వాతనే మీరు ఇక్కడ అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. బట్ రిస్క్ ప్రకారం రివార్డ్ కూడా మనకైతే ఇక్కడ దొరుకుతుంది గైస్. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకైతే ఈ వీడియో వల్ల స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటిది అర్థమైపోయింది అండ్ స్పాట్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలి కంప్లీట్ గా అర్థం అనేది అయిపోవచ్చు. అండ్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.